హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వైట్ నేరేడు అండి. ఈ వైట్ నేరేడు మొక్క నేను పెట్టి కనీసం 6 నెలలు దాటుతుందండి. ఇప్పుడు నా దగ్గర మాత్రం నేరేడు మొక్కలకు సంబంధించిన ఒక 3 రకాలు నేను సేకరించే ప్రయత్నం చేసిన. అందులో భాగంగా చూసుకున్నట్టయితే ఇది వైట్ నేరేడు. ఇది పర్లేదు. ఇవన్నీ ప్రతి ఒక్క మొక్క ఇది అంటు మొక్కే అండి. మీరు గమనించినట్టయితే ఈ విధంగా మనకు అంట అనేది ఈ కింద గమనించవచ్చు మనం స్పష్టంగా. ఇది ఆర్థర్ కాటన్ నేరేడు అని చెప్పేసి ఇది సప్తగిరి నర్సరీ నుండి తీసుకొచ్చినండి. ఇది నేను నర్సరీ మేళ హైదరాబాద్ నుండి తీసుకొచ్చిన. ఈ మొక్క మాత్రం నేను తీసుకొచ్చిన తర్వాత పూత అదే విధంగా కాయలు కూడా వచ్చినాయి. దీన్ని ప్రస్తుతానికి అయితే ఒక 5 ఫీట్ల వరకు ఉంటుంది. మొక్క పెట్టి కూడా నేను సంవత్సరం అవుతుందండి. మామూలుగా హైబ్రిడ్ నేరేడు అని తీసుకొచ్చిన. ఈ మొక్క పెట్టి మాత్రం నేను కనీసం ఒక 5 సంవత్సరాలు అవుతుందండి. నా బ్యాలకి ఏంటంటే కిందంతా రాళ్ళు ఉంటాయి. మొక్క అయితే పర్లేదు, పెరిగింది. కాకపోతే మనకి ఈ సంవత్సరం మాత్రం కాయలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను ఈ సంవత్సరమే ప్రూన్ చేసి ప్రయత్నం చేసిన. మొత్తానికైతే మనకు మొక్క చూడండి, పండ్ల గింజలు కూడా మన ఔషధంగా మనకు పనిచేస్తాయండి. అవకాశం ఉంటే మాత్రం కంపల్సరీ ప్రయత్నం చేయండి.